సో కమింగ్ టు టుడే సెషన్. సో పర్సంటేజెస్ మనం ఈ ఆపరేషన్ రక్షకలో భాగంగా మనము తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, గత 3-4 నోటిఫికేషన్లో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనము సబ్జెక్ట్ వైజ్, చాప్టర్ వైజ్ మనం డీల్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మనం పర్సంటేజ్ చాప్టర్ తీసుకోవడం జరిగింది. సో సీ ద ఫస్ట్ క్వశ్చన్ ఆల్ ఆఫ్ యూ. ద లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ డిక్రీజ్డ్ బై 10%, but the area remains the same. Then percentage increase in the breadth of the rectangle is what? ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 10% తగ్గించారు అండ్ దాని వైశాల్యం మారలేదు. అప్పుడు ఆ దీర్ఘచతురస్రం యొక్క వెడల్పులో పెరుగుదల శాతం ఎంత అని అడుగుతున్నారు. అంటే ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ చూడండి, స్టేట్మెంట్లోనేమో డిక్రీజ్ అని ఇచ్చారు, క్వశ్చన్లోనేమో ఇంక్రీజ్ అని ఇచ్చారు. స్టేట్మెంట్లోనేమో తగ్గించారు అని ఇచ్చారు, క్వశ్చన్లోనేమో పెరుగుదల అని ఇచ్చారు. ఎప్పుడైతే ఇలా ఆపోజిట్లో స్టేట్మెంట్లో క్వశ్చన్ అడుగుతారో, అంటే ఇచ్చిన స్టేట్మెంట్లో ఒక వర్డ్ దానికి ఆపోజిట్ వ్యతిరేకంగా ఉండేది క్వశ్చన్లో ఇస్తున్నట్లయితే మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, స్టేట్మెంట్లో ఉన్నదాన్ని మనం ఫాలో అవ్వాలి. స్టేట్మెంట్లో ఉన్నటువంటి డేటాను మనం తీసుకొని ఆన్సర్ చేయాలి. ఇక్కడ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడు? డిక్రీజ్డ్ బై 10% ఇచ్చాడు. ఏమిచ్చాడు? డిక్రీజ్డ్ బై 10% ఇచ్చాడు. సో 10% డిక్రీజ్ అంటున్నాడు. 10% డిక్రీజ్ అంటున్నాడు. 10% అంటే 1/10. 10% అంటే ఎంత? 1/10. డిక్రీజ్ అన్నప్పుడు ఏం చేయాలంటే న్యూమరేటర్ని తెచ్చి డినామినేటర్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. న్యూమరేటర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద డినామినేటర్. సో అప్పుడు ఏమవుతుంది? మనకు 1/9 అవుతుంది. సో 1/9 అంటే 11 1/9. మీకు ఫ్రాక్షన్ టేబుల్ కూడా చెప్పాను. ఒకవేళ మీకు ఈ పర్సంటేజ్ బేసిక్స్ తెలియకపోతే మనకు సో మైండ్ క్యాలిక్యులేషన్స్ అనే క్లాస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, దాన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో 1/9 అంటే 11 1/9. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 1. మీరు అడగవచ్చు అన్న క్వశ్చన్, సార్ ఇక్కడ డిక్రీజ్ ఇచ్చారు, ఓకే సార్, ఒకవేళ ఇంక్రీజ్ ఇస్తే ఏం చేయాలి? ఇక్కడ ఇంక్రీజ్ అని ఇచ్చారంటే ఇక్కడ డిక్రీజ్ ఇస్తారు. అప్పుడు స్టేట్మెంట్లో ఇంక్రీజ్ అని ఇచ్చుంటారు కాబట్టి న్యూమరేటర్ని డినామినేటర్కి యాడ్ చేయాలి. డిక్రీజ్ అని ఇస్తే సబ్ట్రాక్ట్ చేస్తాం, ఇంక్రీజ్ అని ఇస్తే యాడ్ చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The population of a small village increases by 8% annually. If its present population is 23,328, then the population 2 years ago was how much? ఒక చిన్న గ్రామం యొక్క జనాభా సంవత్సరానికి 8% పెరుగుతుంది. ప్రస్తుతం ఆ గ్రామం యొక్క జనాభా 23,328 అయితే 2 సంవత్సరాల క్రితం ఆ యొక్క గ్రామం యొక్క జనాభా అడుగుతున్నారు. మనకు ప్రస్తుతం తెలుసు, ప్రజెంట్ వాల్యూ తెలుసు, 2 years బ్యాక్ వాల్యూ మనకు కావాలి. ప్రజెంట్ నుంచి మనం ప్రజెంట్ వాల్యూ తీసుకొని యూజ్ చేసుకొని మనం బ్యాక్ వాల్యూ కనుక్కోలేము. బ్యాక్ వాల్యూ తెలియదు కాబట్టి, అంటే 2 years ఎగో డేటా మనకు తెలియదు కాబట్టి 2 years ఎగో డేటా మనకు తెలియదు కాబట్టి 2 years ఎగో డేటానే నేను 100 అనుకుంటున్నాను, 100 అని అసంప్షన్ చేసుకుంటున్నాను. అందుకని ఆ ప్రజెంట్ వాల్యూ తీసుకొని బ్యాక్ వెళ్ళలేను. అలా చేస్తే ఆన్సర్ రాంగ్ వస్తుంది. నాకు బ్యాక్ డేటా తెలియదు కాబట్టి బ్యాక్ డేటానే 100 అని అసంప్షన్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి 8% ఇంక్రీజ్ అవుతుంది, 8%. సో 8% ఆఫ్ 100 అంటే 8 అవుతుంది. అప్పుడు 108 అవుతుంది. సో ఈ 108 మీద మళ్ళీ 8%. 1% అంటే 1.08, 8% అంటే 8.64. ఇప్పుడు మనకు 116.64 అవుతుంది. ఇదేంటి? ప్రజెంట్. ఎందుకంటే 2 years అంటే 2 cycles వేసాం కాబట్టి మనకు వచ్చే వాల్యూ ప్రజెంట్ అవుతుంది. అంటే మనకు 2 years ఎగో పాపులేషన్ 100 ఉంటే ప్రజెంట్ పాపులేషన్ 116.64 అవుతుంది. అంటే 100 ప్రకారం 116.64, కానీ లెక్క ప్రకారం అది కాదు కదా. సో అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లం ఎంత అంటే 23,328. ఒకసారి మీరు గమనించండి, ఇక్కడ ఆ డెసిమల్స్ని మర్చిపోండి. ఇక్కడ 11664 ఉంది, ఇక్కడ 238, 233, 28 ఉంది. ఎగ్జాక్ట్గా ట్వైస్ ఉంటుంది చూడండి. యూనిట్ డిజిట్ చూసినా సరిపోతుంది. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఎగ్జాక్ట్గా ట్వైస్. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఎగ్జాక్ట్గా ట్వైస్. ఎగ్జాక్ట్గా 2 times పోతుంది. సో ఎగ్జాక్ట్గా 2 times పోయేటప్పుడు మన ఆన్సర్ 2తో స్టార్ట్ అవ్వాలి. ఇంక ఎగ్జాక్ట్గా 2 times అంటే 2 point something కూడా ఉండకూడదు. ఎగ్జాక్ట్గా 2 times అంటే 2 ఉండాలి. 2 పక్కన ఏ నెంబర్స్ ఉండకూడదు, జీరోస్ తప్ప. ఎగ్జాక్ట్గా 2 times పోతుంది. అందుకని 20,000 అని మనం డైరెక్ట్గా చెప్పొచ్చు. లేదు అంటే
2 టైమ్స్ పోతుంది, 2 పెట్టాను. ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి. ఆ 2 డెసిమల్స్ని క్యాన్సిల్ చేయడం కోసం నేను 2 zeros మల్టిప్లై చేయాలి. అంటే 200 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ కూడా నేను 200 టైమ్స్ చేస్తాను కాబట్టి 200 into 100 అంటే 20,000 వచ్చేస్తుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 20,000. సో ఆప్షన్ 3 విల్ బి ద రైట్ ఆన్సర్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, క్రాస్ మల్టిప్లై చేసి పొరపాటున కూడా మీరు చేయొద్దు. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం పూర్తి క్యాలిక్యులేషన్ చేయకముందే మన ఆన్సర్ని అడాప్ట్ చేయొచ్చు. సమ్మును సాల్వ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ఎవరైనా సాల్వ్ చేస్తారు. పూర్తిగా సాల్వ్ చేసి సర్కట్ చేసి ఆన్సర్ ఎవరైనా చెప్తారు. క్యాలిక్యులేషన్ చేయకుండా ఆన్సర్ని ప్రిడిక్ట్ చేయాలి. ఆ ప్రిడిక్షన్ స్కిల్స్ మీరు డెవలప్ చేసుకోవాలి. ఫ్రమ్ ఏ టౌన్ 10% of the population is migrating for various regions every year. The population at the end of 3 years will be from now 96,228. So then the present population of the town, it is what? After 3 years ఇచ్చారు, ప్రజెంట్ పాపులేషన్ అడుగుతున్నారు. మీరు ప్రీవియస్ క్వశ్చన్ కింద మీరు చూసినట్లయితే ప్రజెంట్ ఇచ్చి 2 years ఎగో అడిగారు. ఇక్కడ 3 years తర్వాత ఇచ్చి ప్రజెంట్ అడుగుతున్నారు. సో హియర్ ఆల్సో ఐ డోంట్ నో ప్రజెంట్ వాల్యూ. సో దట్ ఈస్ ద రీజన్ ప్రజెంట్ వాల్యూ, ప్రస్తుతం యొక్క పట్టణ జనాభా. ప్రస్తుత పట్టణ జనాభా ఐ డోంట్ నో, ఐ అజ్యూమ్ యాజ్ 100. ప్రతి సంవత్సరం కూడా 10% of the population is migrating. మైగ్రేటింగ్ అంటే తగ్గిపోతారు, వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు. వేరే ప్లేస్కి వెళ్ళిపోతున్నారంటే తగ్గిపోతున్నారు అని అర్థం. 10% తగ్గిపోతున్నారు. సో 10% తగ్గిపోతున్నారు. సో 10% ఆఫ్ 100 అంటే 10 తగ్గిపోతున్నారు కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. 90 వస్తుంది. మళ్ళీ 90 మీద 10%, అప్పుడు 9 వస్తుంది. అప్పుడు 81 వస్తుంది. సో 81 మళ్ళీ 10% క్యాలిక్యులేట్ చేయాలి, 8.1. అప్పుడు మనకు 72.9 వస్తుంది. ఇదేంటి ఆఫ్టర్ 3 years, 3 సంవత్సరాల తర్వాత. ఇది 3 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 3 years. అంటే 100 ప్రకారం 72.9, బట్ అకార్డింగ్ టు అవర్ ప్రాబ్లం ఇట్ ఈస్ వాట్ 96,228. సో హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్? ఎగ్జాక్ట్లీ దట్ మెనీ టైమ్స్ ఇట్ గోస్. ఆప్షన్స్ మనకు లక్షల్లో అడిగారు, ల్యాక్స్లో అడిగారు. ఖచ్చితంగా 1 lakh దాడుతుంది. మీరు పూర్తిగా సాల్వ్ చేయొద్దు, కంప్లీట్గా సాల్వ్ చేయొద్దు మీరు పొరపాటున కూడా. ఫస్ట్ చూడండి, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 8 ఉంది. 9 టేబుల్ 8 ఎప్పుడు వస్తుంది? 2 టైమ్స్ వస్తుంది. అంటే మన ఆన్సర్ 2తో ఎండ్ అవ్వాలి. సో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 3 ఆప్షన్స్ ఉన్నాయి, నో ప్రాబ్లం. స్టార్టింగ్ చూద్దాం. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 96 ఉంది. 7 టేబుల్లో 96 ఎప్పుడు వస్తుంది చెప్పండి? 7 హౌ మెనీ టైమ్స్ 96 విల్ కమ్? 713 టైమ్స్. 713 టైమ్స్ అంటే 91, అవునా కదా? అంటే మినిమం మన ఆన్సర్ 13, 13తో స్టార్ట్ అవ్వాలి. 13తో స్టార్ట్ అవ్వాలి, 2తో ఎండ్ అవ్వాలి. ఎగ్జాక్ట్గా 1.32. అంటే మీరు ఎగ్జాక్ట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు 132 టైమ్స్ పోతుంది. ఇక్కడ డెసిమల్ ఉంది కాబట్టి 1320 టైమ్స్ పోతుంది. సో 1320 into 100 అంటే 1,32,000. 1,32,000 అంటే 1,32,000ని మనం 1.32 lakhs అని కూడా చెప్పొచ్చు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 3. మీరు క్రాస్ మల్టిప్లై చేసి సర్కట్ చేసిన గదే వస్తుంది. అందుకని ఇలా చూసుకుంటే ఏంటంటే ఇక్కడ 7 ఉంది, 96 ఉంది, కరెక్టే కదా? 12 టైమ్స్ అంటే 84 వస్తుంది. 96 ఉంది అంటే 12 టైమ్స్ అయితే కాదు. 713 టైమ్స్ అంటే 91, మనకు కావాల్సిన 90స్లో వస్తుంది. 13తో స్టార్ట్ అవ్వాలి, 2తో ఎండ్ అవ్వాలి. ఈ విధంగా ఈ పర్సెప్షన్లో మీరు ఆలోచించాలి తప్ప ఇంకా చేతిలో పెన్ ఉంది కదా, పేపర్ ఉంది కదా అని చెప్పి క్రాస్ మల్టిప్లై చేసి సిద్ధం చేస్తే ఎగ్జామ్లో అంత టైం ఉండదు. స్మార్ట్గా ఆలోచించడానికి ట్రై చేయాలి. స్మార్ట్ క్యాలిక్యులేషన్ ఉండాలి ఎప్పుడు కూడా. సో మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇచ్చారు ఇక్కడ. సో మీ అందరికి కూడా తెలుసు, బేసిక్స్లో కూడా చెప్పాను నేను. ఓఎఫ్ ఆఫ్ తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళని డినామినేటర్లో వేయాలి. ఈ ఒక్క విషయం తెలిస్తే చాలు, ఈ యొక్క మ్యాథ్స్ ద ఫాలోయింగ్ని ఈజీగా మనం కంప్లీట్ చేయొచ్చు. వాట్ పర్సంటేజ్ ఆఫ్ 50 ఈజ్ 2 అంటున్నాడు. ఓఎఫ్ ఆఫ్ తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళని డినామినేటర్లు వేయాలి, మిగతా దాన్ని న్యూమరేటర్లు వేస్తాం. పర్సంటేజ్లు అడుగుతున్నారు కాబట్టి ఇంటూ 100 వేస్తాం. పర్సంటేజ్లు అడుగుతున్నారు కాబట్టి ఇంటూ 100 వేస్తాం. సో 52 జార్స్ 2 2 జార్స్ 4 అంటే సో దీనికి ఇది సూటబుల్ అవుతుంది. అంటే ఒకటి దేంతో సూటబుల్ అవుతుందన్నా ఏబిసిడీలు అనుకుంటే వీటిని ఏబిసిడీలు అనుకుంటే ఒకటి ఏతో స్టార్ట్ అవుతుంది. వీటిని ఏబిసిడీలకి అనుకుంటే మనము వీటిని ఏబిసిడీలకి అనుకుంటే ఒకటి ఏ ఉండాలి. అంటే ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు.
వాట్ పర్సంటేజ్ ఆఫ్ 1/3 ఈజ్ 1/2 అన్నాడు. ఓఎఫ్ ఆఫ్ తర్వాత వచ్చిందని డినామినేటర్లో వేస్తాం, దాన్ని న్యూమినేటర్లో వేస్తాం ఇంటూ 100. సో 3 పైకి వస్తే ఏమవుతుందంటే 3/2 అవుతుంది. సో 3/2 అంటే 150%, 1/2 అంటే 50%, 3/2 అంటే 150%. సో 150% డి దగ్గర ఉంది అంటే మన ఆన్సర్ సెకండ్ది డితో స్టార్ట్ అవ్వాలి, ఏడి. మూడో చూడండి, వాట్ పర్సంటేజ్ ఆఫ్ 7 ఈజ్ 84 అన్నాడు. ఓఎఫ్ ఆఫ్ తర్వాత వచ్చిన 7ని డినామినేటర్లో పెట్టాను, 84ని న్యూమరేటర్లో పెట్టాను, ఇంటూ 100 రాస్తున్నాను. 7 ఎన్ని టైమ్స్ పోతుంది అనేది 12 టైమ్స్ పోతుంది. అంటే దిస్ షుడ్ బి 1200%. 1200%. సో బి ఉంది. సో థర్డ్ వన్ బి ఉండాలి. సో ఒకటే ఆప్షన్ ఉంది, థర్డ్ వన్ బి ఉంది, అది ఒకటే ఆప్షన్ ఉంది. ఆర్ యూ క్లియర్ అన్నా? అదే. నెక్స్ట్ లాస్ట్ వన్ కావాలంటే చూడండి, వాట్ పర్సంటేజ్ ఆఫ్ 6.5 లీటర్స్. 6.5 లీటర్స్ నేను ఎంఎల్లో కన్వర్ట్ చేస్తున్నాను. 6500. 6.5 లీటర్స్ అంటే 6500 ఎంఎల్. 1 లీటర్ అంటే 1000 ఎంఎల్. ఎందుకు ఎంఎల్లోకి మార్చారంటే అడిగింది కూడా ఎంఎల్ఏ, అందుకని. ఈ 6500లో 130 అనేది హౌ మచ్ పర్సంటేజ్. 65 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది, 2%. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఓఎఫ్ ఆఫ్ తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళని డినామినేటర్లో వేయాలి. సింపుల్ టాస్క్ అది. ఇంకా సింపుల్గా మనం ఆన్సర్ చేయొచ్చు. తెలుగులో ఏంటంటే లోకు ముందు ఎవరైతే వస్తారో, సింపుల్ గుర్తుపెట్టుకోండి, లోకి ముందు ఎవరైతే వస్తారో వాళ్ళని హారంలో వేయాలి. గుర్తుపెట్టుకోండి, లోకు ముందు సేమ్ కాన్సెప్ట్. అక్కడేమో ఓఎఫ్ ఆఫ్ తర్వాత వచ్చిన వాళ్ళనేమో డినామినేటర్లో పెడతాం. ఇక్కడ లోకు ముందు వచ్చినటువంటి ఆ యొక్క వాల్యూని హారంలో వేసుకుంటాం. మిగతా దాన్ని లవంలో వేస్తాం. శాతం కావాలి కాబట్టి ఇంటూ 100 వేస్తాం, ఆన్సర్ని అటాక్ చేస్తాం. అలా క్లియర్ ఐ థింక్. అమాంగ్ 1100 బాయ్స్ అండ్ 700 గర్ల్స్ who have appeared for an examination, 42% of the boys and 30% of the girls passed the examination. The failed percentage of the students will be what? సో చూడండి, బాయ్స్ అనేవాళ్ళు 1100 మెంబర్స్ ఉన్నారు, బాలికలు 700 ఉన్నారు, గర్ల్స్. మనకు కావాల్సింది ఏంటి చెప్పండి. సో ఫెయిల్డ్ స్టూడెంట్స్ కావాలి, ఫెయిల్డ్ పర్సంటేజ్ కావాలి. ఇచ్చింది పాసు. ఇప్పుడు బాలూరులో 42% మంది పాస్ అయ్యారు. అంటే ఎంతమంది ఫెయిల్ అయ్యి ఉంటారు చెప్పండి? 58% మంది ఫెయిల్ అయ్యి ఉంటారు, అంతే కదా. 42 పాస్ అయ్యారంటే 58 ఫెయిల్ అయి ఉంటారు కదా. ఈ పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఏంటి? 11 into 58. 11 8s are 88, 11 5s are 55, 55 plus 8 63, 638 వస్తారు. వీళ్ళెవరు? ఫెయిల్ అయినటువంటి బాయ్స్. ఇంకా గర్ల్స్ విషయానికి వచ్చేసరికి 30% మంది ఉత్తీర్ణులు అయ్యారు, పాస్ అయ్యారు. అంటే రిమైనింగ్ 70% ఫెయిల్ అయినట్టేగా. 70% పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్ అయిపోతే సో ఎంత వస్తుందన్నా? 7 into 70 అంటే 490 వస్తుంది. వీళ్ళందరూ ఎవరు చెప్పండి? వీళ్ళందరూ ఎవరు? ఫెయిల్ అయిన వాళ్ళు. మనకు మొత్తం ఎంతమంది ఉన్నారు? 1800 మెంబర్స్ ఉన్నారు. సో 1800లో వీళ్ళు అనేవాళ్ళు ఎంత పర్సంటేజ్? సో చూడండి, ఇక్కడ 630 490 అంటే ఎంత వస్తుందన్నా? 1128 వస్తుంది, 1128. సో 2 zeros 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. 18 6s are 108. అంటే మన ఆన్సర్ 6తో స్టార్ట్ అవ్వాలి, బట్ ఆల్ ఆప్షన్స్ ఆర్ స్టార్ట్ విత్ వెరీ క్లోజర్ ఆప్షన్స్, నో ప్రాబ్లం. 18 6s are 108, remainder will be 4, 48. So 18 2s are 36, remainder will be 12. So 12/18 is nothing but 2/3. Exactly 62 2/3%. So option 2 will be the right answer. If 123 more articles can be bought by spending a certain amount when the price of an article is decreased by 33 1/3%, then the number of articles one could have been bought without discount for the same amount. చాలా జాగ్రత్తగా వినాలి మీరు ఈ క్వశ్చన్ని. వస్తువు ధరలో 33.13% తగ్గించడం వల్ల కొంత మొత్తానికి 123 వస్తువులను ఎక్కువ కొనుగోలు చేస్తే అదే మొత్తానికి ధరలో తగ్గింపు లేనప్పుడు కొనుగోలు చేసేటువంటి వస్తువుల సంఖ్య ఎంత? అసలు మనం ప్రాఫిట్ అండ్ లాస్లో నేర్చుకుంటాం, బట్ ఇక్కడే వచ్చింది చేసేద్దాం. చూడండి, డిక్రీజ్డ్ బై 33 1/3% అన్నాడు. 33 1/3 అంటే 1/3 కదా. అంటే చూడండి, అసలు ప్రైస్ 3 parts,
అసలు ప్రైస్ 3 పార్ట్స్. అసలు ప్రైస్ ఎంత 3 పార్ట్స్. నీకు 33 1/3 తగ్గించాడు అంటే 3లో 1/3 తగ్గించారు. 3లో 1/3 తగ్గించారంటే 1 పార్ట్ తగ్గించారు. 1 పార్ట్ తగ్గిస్తే ఎంత ఉంటుందన్న 2 పార్ట్స్ ఉంటుంది. నీకు ఆ 1 పార్ట్ తగ్గించడం వల్ల నీకు ఎన్ని ఆర్టికల్స్ ఎక్స్ట్రా వస్తున్నాయి? 123 ఆర్టికల్స్ ఎక్స్ట్రా వస్తున్నాయి. అంటే 1 పార్ట్ తగ్గించడం వల్ల నీకు 123 ఆర్టికల్స్ నీకు ఎక్కువ వచ్చాయి. ఇక్కడ మనకు చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ తెలుసు. ప్రైస్ అండ్ క్వాంటిటీ ఆర్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ధర మరియు పరిమాణం ఒకదానికి మరొకటి విలోమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ ప్రైసెస్ రేషియో కింద మీరు చూసినట్లయితే ఒరిజినల్ ప్రైస్ 3 పార్ట్స్ ఉంది. ఒరిజినల్ ప్రైస్ 1 పార్ట్ తగ్గిస్తే 1 పార్ట్ తగ్గించడం వల్ల మీ ప్రైస్ ఎంత అయింది? 2 పార్ట్స్ అయింది. అంటే ప్రైసెస్ రేషియో 3:2. అప్పుడు క్వాంటిటీ రేషియో ఏమవుతుంది? 2:3 అవుతుంది. 2:3 అవుతుంది. అంటే నీకు ప్రైస్ 3 పార్ట్స్ ఉన్నప్పుడు నీకు 2 క్వాంటిటీ వస్తుంది. ప్రైస్ 2 పార్ట్స్ ఉన్నప్పుడు నీకు 3 క్వాంటిటీ వస్తుంది. అంటే క్వాంటిటీస్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 1 పార్ట్ ఉంది. 1 పార్ట్ అంటే 123. 1 పార్ట్ అంటే 123. ఇక్కడ మనకు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అదే మొత్తానికి ధరలో తగ్గింపు లేనప్పుడు, అంటే అసలు ధర దగ్గర అమ్మే మాట అయితే అప్పుడు నీకు ఎన్ని పార్ట్స్ వస్తుంది? 2 పార్ట్సే వస్తుంది. 1 పార్ట్ 123 అయితే 2 పార్ట్స్ ఏమవుతుంది? 246 అవుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 246. చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తారా? ఫస్ట్ ఆప్షన్ అని పెట్టేస్తారు. ఓహో 1 పార్ట్ అంటే 123 కదా, మొత్తం 3 పార్ట్స్ కదా, 3 × 123 316 వేస్తారు. దట్ ఈస్ రాంగ్. చాలా మంది క్వశ్చన్ మిస్టేక్ చేస్తారు. బట్ రియల్ ఆన్సర్ ఇస్ వాట్? 246. ప్రైస్ అండ్ క్వాంటిటీ ఆర్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ప్రైస్ 3 ఉన్నప్పుడు క్వాంటిటీ 2 వస్తుంది. ప్రైస్ 2 పార్ట్స్ ఉన్నప్పుడు క్వాంటిటీ 3 పార్ట్స్ వస్తుంది. అంటే ఆ 1 పార్ట్ ఎక్స్ట్రా వస్తుంది. ఆ 1 పార్ట్ అంటేనే 123. దెన్ 3 పార్ట్స్ ఇస్ 369. An owner increases the rent of his house by 5% at the end of each year. If the current rent is 3,000 per month, what will be the rent in rupees after 2 years? సరే పర్ ఇయర్ పెంచుతున్నారంటే ఆటోమేటిక్ పర్ మంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అది క్లియర్ కదా? అదే. సో ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ 3,000 రూపీస్ ఉంది ఇనిషియల్ ప్రైస్, 5% పెంచుతున్నారు. సో 3,000 మీద 5% అంటే ఎంత వస్తుందన్నా 150 వస్తుంది. 3,000లో 10% అంటే 300 వస్తుంది. 5% అంటే 150 వస్తుంది. అప్పుడు 1 year తర్వాత రెంట్ ఎంత అంటే 3,150. మన ఆన్సర్ అంతకన్నా ఇంకా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఏం చూస్తే మళ్ళీ 5%. అసలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? మరలా 5% అంటే మినిమం 150 పెరుగుతుంది కదా. ఫస్ట్ ఇయర్ 150 పెరిగిందంటే సెకండ్ ఇయర్ 150 కన్నా ఇంకా ఎక్కువ పెరుగుతుంది. అంటే మన ఆన్సర్ 3,300 కన్నా ఎక్కువ ఉండాలి. 3,300 కన్నా ఎక్కువ ఉండాలి. 3,300 కన్నా ఎక్కువ ఉండాలి. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 3. మళ్ళీ పూర్తిగా చివరి వరకు సాల్వ్ చేయక్కర్లా. ఇది మనం ఎప్పుడు కూడా చూడండి, గ్రోత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. ఏంటి? గ్రోత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, పెరుగుదలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, అదేవిధంగా డిప్రిషియేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, తగ్గుదలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం కాంపౌండెడ్గా చూడాలి. సో చక్కెర వడ్డీ కాన్సెప్ట్లో చూడాలి. మొదటి సంవత్సరమే 150 రూపాయలు పెరుగుతుందంటే రెండో సంవత్సరం పెరిగేటప్పుడు 150 కన్నా ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఎందుకంటే మినిమం 150 పెరుగుతుంది, ఆ పెరిగిన దాని మీద మళ్ళా పెరుగుతుంది కాబట్టి 150 కన్నా ఎక్కువ పెరుగుతుంది. అంటే ఇక్కడ మన ఆన్సర్ 3,300 కన్నా ఎక్కువ ఉండాలి. ఒకటే ఆప్షన్. ఇంకా అది ఎంత అయితే నీకెందుకు చెప్పు? సరే కావాలి అంటే నేను చేద్దాం. 10% అంటే 315, 5% అంటే 315లో హాఫ్ అంటే ఎంత వస్తుంది? 157.5 వస్తుంది. యాడ్ చేస్తే ఏమొస్తుంది? 3,307.5. నేనేమంటే అంటే యాక్యురేట్గా చివరి వరకు సాల్వ్ చేస్తే మీకు ఏం గోల్డ్ మెడల్ ఇవ్వరు ఇక్కడ. సో వీఆర్ గోయింగ్ ఫర్ ద ఎగ్జామ్ టు పిక్ ద బెస్ట్ ఆప్షన్ అమంగ్ ద 4 ఆప్షన్స్. మన టార్గెట్ ఏంటంటే 4 ఆప్షన్లో ఒక ఆప్షన్ పట్టుకోవడానికి వెళ్తున్నాం అంతే. పూర్తిగా పద్ధతి ప్రకారం సాల్వ్ చేసి చివరి స్టెప్ వరకు సాల్వ్ చేస్తే నీకేమి ఇవ్వరు అక్కడ. సో మనకు ఆ ప్రిడిక్షన్ స్కిల్స్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఆ స్కిల్స్ని నేర్చుకోవడమే ప్రిపరేషన్ అంటే.
If the difference of two numbers is 1660, if 7.5% of one number is equal to 12.5% of other number, the numbers are what? రెండు సంఖ్యల మధ్య భేదం 1660 అంటున్నాడు. మొదటి సంఖ్య యొక్క 7.5%, మరొక సంఖ్య యొక్క 12% సమానమైతే ఆ రెండు సంఖ్యలు ఏంటంటే జాగ్రత్త చూడండి. సో మొదటి సంఖ్య యొక్క 7.5%, మొదటి సంఖ్యను సమ్ ఏ అనుకుంటున్నాను. మొదటి సంఖ్య యొక్క 7.5%, రెండవ సంఖ్య యొక్క 12.5%కి సమానం. అప్పుడు చూడండి మీరు 25 టేబుల్ ఇది 3 టైమ్స్ పోతుంది, 25 టేబుల్ ఇది 5 టైమ్స్ పోతుంది, అంటే 2.5 టేబుల్లో. అంటే మొదటి సంఖ్య బై రెండవ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చెప్పండి, 3/5 వస్తుంది. అంటే మొదటి సంఖ్య ఏమో 3 పార్ట్స్, రెండవ సంఖ్య ఏమో 5 పార్ట్స్. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మొదటి సంఖ్యకి రెండవ సంఖ్యకి ఎన్ని పార్ట్స్ గ్యాప్ ఉందన్నా 2 పార్ట్స్ గ్యాప్ ఉంది. సో ఆ మధ్య భేదం ఎంత ఇచ్చారు మనకు, 1660 ఇచ్చారు. అంటే 2 పార్ట్స్ 1660 అయితే ఈచ్ పార్ట్ ఎంత అవ్వాలి చెప్పండి, దీంట్లో హాఫ్ అవ్వాలి, 830 అవ్వాలి. అప్పుడు 3 పార్ట్స్ ఏమవుతుంది, ఒక పార్ట్ 830 అంటే 3 పార్ట్స్ ఏమవుతుంది, 3 × 830 అంటే 2490. సో చూడండి ఆప్షన్లో చూడండి మొత్తం అవసరం లేదు, 2490తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది. ఇంకా రెండోది ఏమైతే మనకి ఎందుకు చెప్పండి, మీకు కావాలంటే 5 × 830 చేసుకోండి. 800 టైమ్స్ 4000, 530 టైమ్స్ 150, దట్ విల్ బి 4150. అలా చేయక్కర్లేదు అని చెప్తున్నాను. ఒకవేళ అన్ని ఆప్షన్స్ లేదా రెండు ఆప్షన్స్ 2490 తగిన స్టార్ట్ అయినట్లయితే అప్పుడు మీరు అన్నట్టు ఆ సెకండ్ వాల్యూను మీరు చేసుకోవాలి. సో నౌ యువర్ ఆన్సర్ ఇస్ వాట్, ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ విల్ బి ద రైట్ ఆన్సర్. ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ 72% డ్రింక్ కాఫీ, 44% drink tea. If each person drinks coffee or tea and if there are 40 persons who drink both the number of people in the group, it is what? 72% మంది కాఫీ తాగుతారు, 44% మంది టీ తాగుతారు. అందులో ప్రతి వ్యక్తి కాఫీ కానీ టీ కానీ ఏదో ఒకటి తాగుతారు, కాఫీ కానీ టీ కానీ ఏదో ఒకటి తాగుతారు. రెండు త్రాగే వ్యక్తులు 40 మంది ఉన్నట్లయితే ఆ సమూహంలోని వ్యక్తుల సంఖ్య ఎంత అంటున్నాడు. చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే పెన్ను పేపర్ పెట్టకుండా ఆన్సర్ చెప్పవచ్చు. ఇప్పుడు మొత్తము అంటే ఏంటి, 100% మంది ఉంటారు అంతే కదా, 101% అయితే ఉండరు కదా, 100% ఉంటారు. ఏదో ఒకటి తాగుతారు కాబట్టి వాళ్ళు వీళ్ళు కలుపుకుంటే, టీ తాగేవాళ్ళు కాఫీ తాగే వాళ్ళని కలుపుకుంటే 100% ఉండాలి. ఇక్కడ చూడు కాఫీ తాగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 72% ఉన్నారు. టీ తాగే వాళ్ళు ఎంతమంది, 44% ఉన్నారు. రెండింటిని కలిపితే 116% ఉంటారు. కానీ ఉండాల్సింది ఎంత, 100%. మరి ఎక్కువ ఎందుకు వచ్చింది, ఆ 16% ఎక్కువ ఎందుకు వచ్చింది, రెండిట్లో ఉన్న వాళ్ళు బోత్ వాళ్ళు 100%కి మించదు కదా. 100%కి మించి 116% వచ్చిందంటే ఆ 16% ఎవరై ఉండాలి, వాళ్ళు అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు. అంటే ఆ 16% మంది రెండింటిని తాగేవాళ్ళు. ఆ 16% విలువే మనకు 40 ఇచ్చారు. 16% వాల్యూ 40 అయితే 100% వాల్యూ ఎంత అంటారు. 16 2.5 times 40, 100 2.5 times 250. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్, 250. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ అటాక్ చేయొచ్చు. ఉండాల్సింది 100, ఉన్నది 116. 16 ఎక్కువ ఎందుకు వస్తుంది, ఓహో ఆ 16 అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు, అక్కడ కౌంట్ చేసాం ఇక్కడ కౌంట్ చేసాం, అందుకని ఎక్స్ట్రా వచ్చింది. అంటే ఆ 16% మంది రెండింటిని తాగేవాళ్ళు. ఆ 16% 40 అంటే 100% ఎంత. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఆన్సర్ అటాక్ చేయొచ్చు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో సో 16% విలువ 40 అయితే సో 100% వాల్యూ ఎంత, సో 100%. 16 ఎన్ని టైమ్స్ ఉన్నా ఎగ్జాక్ట్గా 2.5 టైమ్స్ పోతుంది. సో 100 2.5 టైమ్స్ అంటే 250. If the side of the square it is increased by 21%, then area it gets increased by what? ఒక చతురస్ర భుజంలో పెరుగుదల శాతం 21% అయినప్పుడు దాని వైశాల్యం పెరుగుదల శాతం ఎంత అంటున్నాడు. మీకు ఇందాక కూడా చెప్పా, గ్రోత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, పెరుగుదలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం కాంపౌండెడ్గా చూడాలని చెప్తున్నాను. కాంపౌండెడ్గా అంటే ఇక్కడ 21% ఫస్ట్ టైం. ఇక్కడ చతురస్ర వైశాల్యం అంటున్నాడు కాబట్టి చతురస్ర వైశాల్యము అంటే భుజము ఇంటూ భుజం, సైడ్ ఇంటూ సైడ్, ఏ స్క్వైర్. అంటే 21% మనం 2 times ఇంక్రీజ్ చేయాలి. సో ఫస్ట్ సైకిల్లో 21 పెరుగుతుంది, సెకండ్ సైకిల్లో 21 పెరుగుతుంది, కానీ 21 మీద మళ్ళీ 21% పెంచాలి. కానీ జనరల్గా చూడు 21 మీద 21% పెంచేటప్పుడు ప్లెయిన్ నెంబర్ రాదు, ఖచ్చితంగా డెసిమల్స్ వస్తాయి. అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా డెసిమల్స్లో ఉండాలి. సో
డెసిమల్స్లో ఉన్నటువంటి ఆప్షన్ ఒకటే ఉంది. సార్ మీరు సొంత ఆప్షన్స్ పెట్టుకొని వచ్చారేమో, ఇట్స్ నాట్ మై ఓన్ క్వశ్చన్ అన్న, ఖచ్చితంగా అది ఇట్స్ ఎ ప్రీవియస్ క్వశ్చన్. అంటే ఎందుకు అలా ఆప్షన్స్ వాళ్ళు తయారు చేస్తారంటే అసలు నువ్వు ఆ విధంగా ఆలోచిస్తావా లేదన్నది చూస్తారు. ఇంకా కొంతమంది ఏముండదు, క్వశ్చన్ చూసామా ఇంకా పెన్ను తీస్తారు, పేపర్ తీస్తారు, సర్కట్ చేస్తారు. నేనేమంటానంటే సాల్వ్ చేయడం గొప్ప కాదు, మన టార్గెట్ ఎప్పుడు కూడా ద బెస్ట్ ఆప్షన్. ఇట్ ఈస్ ఎ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఇట్ ఈస్ నాట్ ఏ అకాడమిక్ ఎగ్జామ్. మీరు ఆ ఆలోచనతో మీరు గిన ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే, ఈ మైండ్ సెట్తో గిన మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే అది ఒక రోజులో రాదు, త్రూ ప్రాక్టీస్ మీద వస్తుంది. మీరు రెగ్యులర్గా గిన ఇదే మైండ్ సెట్తో గిన మీరు ఆలోచించబడితే ఎగ్జామ్లో కూడా ఆలోచిస్తారు. సరే ఇది మీ సొంత క్వశ్చన్ కావాలని పెట్టుకుని వచ్చేస్తారని నాకు ఇట్స్ ఎ ప్రీవియస్ క్వశ్చన్. నేనేమంటున్నానంటే 21 మీద 21% పెంచినప్పుడు ఖచ్చితంగా డెసిమల్స్లోనే ఆన్సర్ రావాలి. ఉన్నది ఒకటే ఉంది, కొట్టేయాలి అంతే. లేదు సార్ నాకు మొత్తం చెప్పండి సార్ అంటే చెప్తా. వైశాల్యం నేను 100 అనుకుంటున్నాను. సో మొదటిసారి పెంచినప్పుడు 21%, 21 అవుతుంది, అప్పుడు 121 అవుతుంది. సెకండ్ ఇయర్ మళ్ళీ పెంచినప్పుడు 21%, సో 21% ఆఫ్ 121. మీరు కావాలంటే మల్టిప్లై చేసుకోవచ్చు. సో 20% అంటే ఎంత వస్తుంది? 24.2 వస్తుంది 20% అన్నప్పుడు. 1% అంటే 1.21 వస్తుంది. రెండింటిని యాడ్ చేస్తే మనకు 25.41 వస్తుంది. సో 25 యాడ్ చేస్తే మనకు ఎంత వస్తుందన్నా 146.41. అంటే 100 146.41 అయిందంటే ఓవరాల్గా మనకు 46.41 పెరుగుతుందని అర్థం. ఇఫ్ ఏ గెట్స్ 50% మోర్ దాన్ బి, బి గెట్స్ హౌ మచ్ పర్సెంట్ లెస్ దాన్ ఏ. ఇలాంటి క్వశ్చన్ మనం ఆల్రెడీ సాల్వ్ చేసాం. బి కంటే ఏకి 50% జీతం ఎక్కువ వస్తే ఏ కంటే బికి ఎంత శాతం తక్కువ వస్తుంది అంటున్నాడు. మనం ఇలాంటిది ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే స్టేట్మెంట్లో మోర్ అని, క్వశ్చన్లో లెస్ అని, ఇలా ఆపోజిట్గా స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు మీకు చాలాసార్లు చెప్పాను. ఇలా ఆపోజిట్లో వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కువ అని, ఇక్కడ తక్కువ అని, ఇలా ఆపోజిట్లో వచ్చినప్పుడు మీకు ఏం చెప్పాను? స్టేట్మెంట్లో ఉన్న డేటాను తీసుకోవాలి. 50%. మీకు ఫ్రాక్షన్ టేబుల్ చెప్పాను. 50% అంటే 1/2. ఎక్కువ ఇచ్చాడా తక్కువ ఇచ్చాడు? ఎక్కువ ఇచ్చాడు అంటే న్యూమరేటర్ని తెచ్చి డినామినేటర్కి యాడ్ చేయాలి, లవాన్ని తెచ్చి హారాన్ని కలపాలి. 1/3. మనందరికీ తెలుసు 1/3 అంటే 33 1/3% అని. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 2, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. ఇదే లాజిక్ మీకు ఫస్ట్ క్వశ్చన్ చెప్పారు. ఫస్ట్ క్వశ్చన్కి ఇది 11th క్వశ్చన్. ఇలాంటి మోడల్ ఫ్యూచర్లో వస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీరు ఆన్సర్ చెప్పేస్తారు. A village which is recorded having population growth of 5% annually has population 18,522 at the end of the 2013. So the population of the village at the beginning of 2011 will be what? సో 2011 ప్రారంభంలో ఎంత ఉంటుంది అంటున్నాడు. నాకు 2011 ప్రారంభంలో ఎంత ఉందో తెలియదు, 100 అనుకుంటున్నాను. సో ప్రతి సంవత్సరం 5% పెరుగుతుంది అంటున్నాడు. సో 100 మీద మనం 5% పెంచాలి. 2011, 13 అంటే 2 సంవత్సరాలు. సో 100 మీద 5% పెంచితే 5 పెరుగుతుంది, అప్పుడు 105 అవుతుంది. సో ఈ 105 మీద మళ్ళీ 5%, 10% అంటే 10.5, 5% అంటే 5.25, అప్పుడు మనకు 110.25 అవుతుంది. కానీ లెక్క ప్రకారం ఎంత ఉంది అన్నది 18,522. సో హౌ మెనీ టైమ్స్ ఇట్ గోస్? ఎగ్జాక్ట్లీ దట్ మెనీ టైమ్స్ ఇట్ గోస్. సో ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఎప్పుడు 100 అనుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే వాళ్ళు ఇచ్చే నెంబర్స్ మారుతాయి కానీ మనం అజంప్షన్ చేసుకున్న 100 మారదు. అలా 100 మీద చేసి 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 కొన్ని రోజులకి మనకు ఫ్లో వచ్చేస్తుంది. ఆ నెంబర్స్ కూడా ఏమొస్తాయి అనేది మనకు క్లారిటీ ఉంటుంది. దానికి అలవాటు పడాలి మీరు. చూడండి, ఇప్పుడు మీరు సర్కస్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా ఎలాంటి సర్కస్ అవసరం లేదు. ఇప్పుడు 11 ఉంది ఇక్కడ, చూడండి ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 185 ఉంది. 11 టేబుల్లో 185 ఇప్పుడు వస్తుంది. 11 1s are 11, ఇంకెంత ఉంటుంది అన్న మనకు 75 ఉంటుంది. 11 టేబుల్లో 75 ఎన్ని టైమ్స్ పోద్ది? 7 టైమ్స్ పోదు, అంటే 6 టైమ్స్ పోద్ది. మన ఆన్సర్లో చూడండి 16తో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది, అయిపోయింది అంతే. ఇంకో కొంతమంది దీన్ని క్రాస్ మల్టిప్లై చేసి అసలు మామూలు యుద్ధం అవుద్ది కదా. మీరు నిజం చెప్పండి, దీన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది చెప్పండి? దీన్ని ఎక్స్ అనుకొని 100 × 18,522 డివైడెడ్ బై 110.25 వేసి మామూలుగా యుద్ధం చేయరు. అది ఎప్పుడు అవ్వాలి చెప్పండి? అందుకని ఇలా స్మార్ట్గా చేయాలని చెప్తాను. ఒకసారి ఇలాంటి సిస్టానికి మీరు అలవాటు పడితే, ఇలాంటి క్యాలిక్యులేషన్కి మీరు అలవాటు పడినట్లయితే ఈజీ అవుతుంది. స్మార్ట్గా ప్రిపేర్ అవ్వాలి.
ద రేట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ రెడ్యూస్డ్ టు 12.5% ఫ్రమ్ 16%. 16% నుంచి 12.5% తగ్గించారు. అంటే ఎంత తగ్గించారన్నా 16 నుంచి 12.5% తగ్గించారంటే ఎంత తగ్గించారు? 3.5% తగ్గించారు. 3.5%. అంటే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ 2,40,000 మీద కట్టాలి. 2,40,000 మీద నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. 2,40,000 మీద నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. నీకు 3.5% తగ్గించారంటే ఆ 2,40,000 మీద నీకు 3.5% ఎంతైతే వస్తుందో అంత తగ్గినట్టే కదా. సో 3.5% నేను 7/2 అని రాసుకుంటాను, నష్టమేమి లేదు. 7/2 పర్సంటేజ్ అంటే 2 zeros తీసేశాను, శాతానికి 2 సున్నాలు తీసేశాను. 3.5 నేను 7/2 రాస్తాను. ఇంకేమన్నా ఉందా ఇక్కడ? ఏమి లేదు. సో 2 టేబుల్ ఇది ఎన్ని టైమ్స్ పెద్ద? 12 టైమ్స్ పెద్ద. 7 12 టైమ్స్ అంటే 84. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 8,400. అంటే నువ్వు కట్టే ట్యాక్స్ 8,400 తగ్గుతుంది. జాగ్రత్త చూడండి ఇక్కడ. ఇఫ్ 8% ఆఫ్ ప్రాపర్టీ ఇట్ ఈస్ 1.76 lakhs, then 25% ఆఫ్ దట్ ప్రాపర్టీ వాల్యూ విల్ బి వాట్ అంటారు? ఆస్తిలో 8% విలువ 1.76 lakhs అయితే 25% విలువ ఎంత అంటున్నాడు? మీరు జాగ్రత్త చూడండి. 8% 1.76 lakhs కదా. 8 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోయింది? 176. 22 టైమ్స్ పోయింది. 22 టైమ్స్ 8, 22 టైమ్స్ 176. 25 into 22, 25 22 టైమ్స్ 550 అంటే 5.5 lakhs. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 5.5 lakhs. సో డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చు. మరొకసారి మీకు కావాలంటే చెప్తాను చూడండి. ఇప్పుడు 8% విలువ, ఆస్తులు 8% విలువ 1.76 lakhs అయితే మనకు కావాల్సింది ఏంటంటే 25% విలువ ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు 8 టేబుల్ ఎన్ని టైమ్స్ పెడుతున్నాను? 2 టైమ్స్ పోయింది. 8 2s are 16. మళ్ళీ 2 టైమ్స్ పోయింది అంటే 0.22 టైమ్స్ పోతుంది. 0.22 ఇంటూ 25, 22 టైమ్స్ అంటే 550. 2 డెసిమల్స్ ఉన్నాయి కాబట్టి 5.5. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 4. A building of initial value 31,25,000 depreciates in its value every year at the rate of 4% on its value at the beginning of the year. If X is the value of the building at the end of 3 years, Y is the value of the land which appreciates at the rate of 5% compoundingly, and the value of the land initially it is 32 lakhs. Then find the value of Y minus X. ఇక్కడ రెండు ఉన్నాయనా? ఒకటి ఏంటంటే ల్యాండ్ వాల్యూ, వాల్యూ ఆఫ్ ద ల్యాండ్. వాల్యూ ఆఫ్ ద ల్యాండ్ ఏమో 5% ఇంక్రీజ్ అవుతుంది. అండ్ బిల్డింగ్ కాస్ట్ ఏమో 4% డిక్రీజ్ అవుతుంది. జనరల్గా ఎప్పుడైనా అదే జరుగుతుంది. బిల్డింగ్ మనం కన్స్ట్రక్ట్ చేస్తే ఆ బిల్డింగ్ వాల్యూ తగ్గిపోతుంటుంది, కానీ మనం కొన్న ల్యాండ్ వాల్యూ పెరుగుతుంటుంది. సో ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడు? Y minus X. ఆ రెండింటి మధ్య వ్యత్యాసం ఎంత అని అడుగుతున్నారు. ఇలాంటి కొన్నిసార్లు ఇలాంటి అంటే టైం టేకింగ్ క్వశ్చన్స్ వస్తాయి. మనం ఈజీగా వచ్చిన క్వశ్చన్ ఫాస్ట్గా చేస్తే ఇలాంటి టైం టేకింగ్ క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ బిల్డింగ్ చూద్దాం. బిల్డింగ్ దగ్గర మీరు చూసినట్లయితే ఇక్కడ రాస్తున్నాను చూడండి. 31,25,000. 25,000 అయినా? ఎస్. 4% డిక్రీజ్ అయింది అంటున్నాడు. 4% డిక్రీజ్ అయిందండి. 1% అంటే 2 zeros తీసేస్తాం అంటే 31,250 వస్తుంది. 2% అయినప్పుడు దానికి 31,000 డబల్ చేస్తే 62,500 అవుతుంది. ఎంత? 62,500. దాన్ని మళ్ళీ డబల్ చేయాలి. 62,000 డబల్ చేస్తే 124, 125 అంటే 1,25,000 వస్తుంది. ఏమన్నాడు? డిప్రిషియేట్స్ అన్నాడు, అంటే తీసేయాలి. 31 లక్షల్లో నుంచి 1 లక్ష తీసేస్తే 30 లక్షలు. ఆ 25,000 కూడా ఎగ్జాక్ట్గా ఉంది. అంటే 1 year తర్వాత నీ బిల్డింగ్ కాస్ట్ చూసుకుంటే 30 లక్షలు అయింది. నెక్స్ట్ ఇయర్ మళ్ళా 4% తగ్గింది. 4% అంటే ఈసారి తీసేయాలి. మీది 4×12, 2 సున్నాలు తీసేస్తే 3 సున్నాలు పెట్టాలి, 4 సున్నాలు పెట్టాలి, మొత్తం 6 సున్నాలు ఉన్నాయి. అంటే 1,20,000 తగ్గింది. 1,20,000 తీసేస్తే 28,80,000. 28,80,000. మళ్ళీ ఏం చేయాలి? 4% తీసేయాలి. సో 2 సున్నాలు తీసేస్తే పర్సంటేజ్ అంటే 2 సున్నాలు తీసేస్తాం, ఇంకో 2 సున్నాలు వస్తాయి. సో 4 8s are 32, 4 8s are 32 plus 3 35. సో 4 2s are 8, 8 plus 3 11 అంటే 1,15,200. ఇప్పుడు 1 lakh తీసేస్తే ఎంత అవుతుందన్నా?
28 lakhsలో నుంచి ఒక 1 lakh తీసేస్తే 27 lakhs అవుతుంది. 27 lakhs. 80,000 నుంచి 15,000 తీసేయాలి. 16,000 తీసేయండి. 16,000 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 64,000 వస్తుంది. 64,800. ఈ 27 lakhs 64,800 అనేది ఏంటి? Y వాల్యూనా X వాల్యూనా? X వాల్యూ. X ఈస్ ద వాల్యూ ఆఫ్ ద బిల్డింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 years. దిస్ ఈజ్ X వాల్యూ. ఇప్పుడు మనకి X వాల్యూ కనుక్కున్నాం. సిమిలర్గా మనం ఏం కనుక్కోవాలి? Y వాల్యూ కనుక్కోవాలి. సో Y వాల్యూ మీరు ఇక్కడ చూసినట్లయితే ప్రజెంట్ ఎంత ఉంది? 32 lakhs ఉంది. బట్ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 5% అంటున్నాడు. సో 32 lakhs రాస్తున్నాను చూడండి. 32 lakhs లేదంటే ఇక్కడే రాసేద్దాం. దిస్ ఈజ్ X వాల్యూ 32 lakhs. దీని నుంచి మనం 5% యాడ్ చేయాలి. 10% అంటే 3,20,000. సో 2 సున్నాలు తీసేస్తే 1% అంటే 3,32,000 వస్తుంది. 32 lakhs ఉంది కాబట్టి 10% అంటే 3,20,000. 5% అంటే మనకు 1,16,000 వస్తుంది. 1,16,000 యాడ్ చేస్తే ఏమవుతుందంటే 33,60,000. 33,60,000 మళ్ళా 5% పెంచాలి. 10% అంటే 336. సున్నాలు పక్కన పెట్టండి. 5% అంటే దాంట్లో హాఫ్. 336లో హాఫ్ అంటే ప్లస్ మన ఇంటూ కాదు. సో దీంట్లో హాఫ్ చేయండి. 1 to 16 times 2 8 hours. సో 2 సున్నాల పైన ఇంకో 2 సున్నాలు అంటే 1,68,000. 1,68,000. లక్ష యాడ్ చేస్తే 34 lakhs అవుతుంది. కానీ 35 lakhs తీసుకోవాలి. ఎందుకంటే 60,000 68,000 అంటే 1,28,000 అవుతుంది. సో 1,28,000. 35 lakhs 28,000. మరలా 5% యాడ్ చేయాలి. ఎందుకంటే 3 years అన్నాడు కాబట్టి. దీంట్లో హాఫ్ చేయండి. 17 times 6 times 4 times అంటే 1,76,400 వస్తుంది. 1,76,400. అప్పుడు 1,76,000 1 lakh యాడ్ చేస్తే మనకు 36,000 అవుతుంది. 36 lakhs అవుతుంది. కానీ 76 28 అంటే మనకు లక్ష మారుతుంది. అంటే 37 lakhs అవుతుంది. మొత్తం చివరి వరకు కూడా చేయక్కర్లేదు. ఇక్కడ 27 lakhs ఉంది, ఇక్కడ 37 lakhs ఉంది. అంటే అప్రాక్సిమేట్గా 10 lakhs డిఫరెన్స్ ఉంది. సో అప్రాక్సిమేట్గా 10 lakhs దగ్గరికి ఏం ఆప్షన్ ఉంది? ఒకటే ఆప్షన్ ఉంది. 9,39,600. అంటే చివరి వరకు మరి మొత్తం కూడా యాడ్ చేసి చేయక్కర్లేదు చివరి వరకు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 9,39,600. కొన్ని క్వశ్చన్స్ ఇలానే ఉంటాయి. ఈజీ క్వశ్చన్స్ మనం త్వరగా చేసినప్పుడు అక్కడ సేవ్ చేసిన టైంని ఇలాంటి క్వశ్చన్ దగ్గర మనం స్పెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 22.5% ఇంక్రీజ్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ 98. దెన్ 22% ఆఫ్ డిక్రీజ్ ఆఫ్ దట్ నెంబర్ ఈజ్ వాట్ అండ్ మీరు ఓకే అంటే ఫస్ట్ ఓవరాల్గా చెప్పేస్తాను. ఇప్పుడు ఒక నెంబర్ ఉంది, ఒక సంఖ్య ఉంది, అది ఎంతో నాకు తెలియదు. నేను 100 అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నాను? 100 అని అజంప్షన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 22.5% పెరుగుతుంది అంటే అది ఏమవుతుంది? 122.5 అవుతుంది. ఏమవుతుంది? 122.5 అవుతుంది. అంటే 122.5% వాల్యూ 98. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే 22.5% తగ్గితే ఏంటి అంటున్నాడు. ఇప్పుడు 22.5% తగ్గుతుంది అంటే అది ఏమవ్వాలి చెప్పండి? 100లో నుంచి 22.5 తీసేయాలి. అంటే 77.5 అవుతుంది. ఎంత అవుతుంది? 77.5. ఇప్పుడు ఈ రెండు 122.5 77.5 ఇవి ఏ టేబుల్లో పోతాయి? 2.5 టేబుల్లో పోతాయి. 122.5లో 2.5లు 49 ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 49 ఉంటాయి. 77.5లో 2.5లు ఎన్ని ఉంటాయి? సో 31 ఉంటాయి. 31. 49 2s are 98, 31 2s are 62. Your answer is 62. So option 3 will be the right answer. సో పెన్ను పేపర్ లేకుండా డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చు. మీకు కావాలంటే మరోసారి చెప్తాను చూడండి. సో పెరుగుదల అన్నాడు, అందుకని 100కి 22.5 కలుపుతున్నాను. 122.5 అంటే 122.5% వాల్యూ 98. ఈసారి తగ్గుదల అంటున్నాడు. 100లోంచి 22.5 తీసేస్తున్నాను. 100లోంచి 22.5 తీసేస్తే 77.5. క్రాస్ మల్టిప్లై చేసి సర్కిల్ చేయొద్దు. ఇక్కడ 2.5 ఉంది, ఇక్కడ 2.5తో పోతుంది. అందుకని 2.5 టేబుల్ కట్ చేశా. ఇది 2.5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 31 టైమ్స్ పోతుంది. సార్ అంత ఫాస్ట్గా ఎలా చెప్పారు? ఏం లేదు. ఒక 10లో 2.5 4 ఉంటాయి. 70లో 28 ఉంటాయి. 7.5లో 3 ఉంటాయి. 28 + 3 అంటే 31.
100లో 2.5s 40 ఉంటాయి, 22.5లో 2.5s 9 ఉంటాయి, అంటే 49. 49 2s are 31 2s are. Your answer will be 62. The population of a village increases at the rate of 25% per annum. If its population at the end of the year it is 4,000, then its population at the end of 2017 will be what? అంటే 2015 చివరిలో 4,000 ఉందంటున్నాడు, 2017 చివరిలో ఎంత అని అడుగుతున్నాడు. మీరు ఓకే అంటే గల్లో చెప్పేస్తా. 4,000 ఉంది ఎప్పుడు? 2015 చివరిలో. 4,000 మీద 25% పెంచాలి. 4,000 మీద 25% అంటే 25% అంటే 1/4. 1/4 ఆఫ్ 4,000 అంటే 1,000, అంటే 5,000 అవుతుంది 1 year తర్వాత. మనకు ఇంకొక 1 year కావాలి. 5,000 మీద మళ్ళీ 25%. 5,000లో 1/4 అంటే 1,250, అంటే 5,000 + 1,250 6,250. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 6,250. సో డైరెక్ట్గా ఆన్సర్ అటాక్ చేయొచ్చు వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్. మరోసారి కావాలంటే చెప్తాను చూడండి. సో ప్రజెంట్ 2015 చివరిలో 4,000 ఉంది, 25% పెంచాం. 25% అంటే 1/4. 1/4 ఆఫ్ 4,000 అంటే 1,000. సో 1,000 యాడ్ చేస్తే మనకు 5,000 అవుతుంది. సో ఈ 5,000 మీద మళ్ళీ 25%. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని 25% అంటే యుద్ధం చేయకూడదు, హాఫ్ చేసి హాఫ్ చేయాలంతే. ఇప్పుడు 5,000 హాఫ్ చేస్తే 2,500, 2,500 హాఫ్ చేస్తే 1,250. అంతే, చాలా సింపుల్. మీరు ఏదైతే యుద్ధం చేయకూడదు, చాలా సింపుల్గా అటాక్ చేయాలి, స్మార్ట్గా అటాక్ చేయాలి అంతే. The production in a factory got decreased by 25% due to reduction of the workforce. To restore the original production, the working hours should be increased by how much percentage? ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం వల్ల ఒక ఫ్యాక్టరీలో ఉత్పత్తి 25% తగ్గింది. ఆ ఉత్పత్తిని పునరుద్ధరించడానికి పని గంటల శాతం ఎంత పెంచాలి? ఇలాంటి క్వశ్చన్ మనం చేసాం. ఇక్కడేమో స్టేట్మెంట్ డిక్రీజ్ అని ఇచ్చారు, క్వశ్చన్లోనేమో ఇంక్రీజ్ అని ఇచ్చారు. ఇలా ఆపోజిట్ స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు అని చెప్పారు. ఇప్పటికి 2 క్వశ్చన్లు చెప్పాను. ఉత్పత్తి తగ్గించాడు, ఇక్కడ మనసును తగ్గించారు. పెంచాల్సినటువంటి పని గంటలు అన్నాడు. ఈ 2 ఆపోజిట్ వర్డ్సే కదా. అలా ఆపోజిట్ వర్డ్స్ వచ్చినప్పుడు ఏమని చెప్పాను మీకు? స్టేట్మెంట్లో ఉన్న డేటాని కన్సిడర్ చేయాలని చెప్పాను. స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడు? 25% అన్నాడు. 25%. 25% 1/4 కదా. తగ్గించారు అన్నప్పుడు న్యూమరేటర్ని తెచ్చి డినామినేటర్లో సబ్ట్రాక్ట్ చేయాలి కదా. 1ను తెచ్చి 4లో తీసేస్తే 1/3. 1/3 అంటే 33 1/3. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అటాక్ చేయొచ్చు. సో 25% తగ్గింది అంటున్నాడు. సో 25% అంటే 1/4. తగ్గింది అన్నప్పుడు న్యూమరేటర్ డినామినేటర్లను తీసేయాలి, అంటే 1/3. సో 1/3 అన్నప్పుడు 33 1/3. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ 2. Anil sells his goods 25% cheaper than Sunil and 25% dearer than Akhil. Then Akhil's goods were cheaper than Sunil's by how much percentage? అనిల్ తన వస్తువులను సునీల్ కంటే 25% చౌకగాను, సునీల్ కంటే అన్నాడు, అందుకని సునీల్ని 100 అనుకుంటున్నాను. అనిలు 25% చౌకగాను అంటే తక్కువగాను, అనిలు 25% తక్కువ, 25% తక్కువ అంటే 75, అనిల్ 75. అండ్ అఖిల్ కంటే 20% హెచ్చుతోను అంటున్నాడు. సో అనిల్ ఈజ్ చీపర్ దాన్ సునీల్ బట్ 25% డేరర్ దాన్ అఖిల్, అంటే అఖిల్ కంటే 20% ఎక్కువ అంటున్నాడు. అఖిల్ కంటే 20% ఎక్కువ అంటున్నాడు కాబట్టి నేను దాన్ని 25% 125% రాసుకుంటున్నాను. ఆ 125% అంటేనే అనిల్ది 75. అయితే మనకు కావాల్సిన 100% ఎంతో కనుక్కోవాలి. ఇప్పుడు నేను కనుక్కునేది అఖిల్ది. సార్ మీరు అనిల్ది 125% ఎందుకు రాశారు సార్? అఖిల్ కంటే అనిల్ 25% ఎక్కువ, అందుకని 125% రాశా. 125% వాల్యూ 75, అయితే 100% ఎంత? నాకు అఖిల్ది తెలియదు, అఖిల్ది కూడా 100% అనుకున్నాను. అఖిల్ది 100% అయితే అనిల్ది 125% అవుతుంది. ఆ 125% వాల్యూ 75, then 100% వాల్యూ ఇస్ హౌ మచ్? సో 25 4s are 25 5s are 5 15 times 4 15 times 60. So your answer is what? Akhil it is what? 60. Akhil 60, Sunil 100. They're asking Akhil to Sunil. Akhil to Sunil, how much is cheaper? Nana 40 cheaper. They're asking that one only. అప్పుడు సునీల్ యొక్క వస్తువులు కంటే అఖిల్ వస్తువులు చౌక శాతం ఎంత తక్కువ? 40.
40. In 1 kg mixture of sand and cement, 20% is cement. The amount of sand that should be added to the mixture so that the proportion of cement becomes 1/3%. ఇనిషియల్గా సిమెంట్ పర్సంటేజ్ 20% ఉంది, కొంత ఇసుక కలిపితే ఆ సిమెంట్ పర్సంటేజ్ అనేది 1/3% అవ్వద్ది. అంటే 20% ఉన్న సిమెంట్ 1/3%కి తగ్గాలి అంటే ఎంత ఇసుక యాడ్ చేయాలి అది క్వశ్చన్. ఇప్పుడు 1 కిలోగ్రాము అంటున్నాడు, కేజీ అంటే ఎంత? 1000 గ్రాములు. చాలా జాగ్రత్తగా చూడండి, కేజీ అంటే ఎంత? 1000 గ్రాములు. ఈ 1000 గ్రాముల్లో 20% సిమెంట్ ఉంది. 20% అంటే ఎంత? 200 గ్రాములు. సిమెంట్ 20%, అంటే మిగతా అది శాండ్ అని అవుతాయి కదా, శాండే కదా, ఇసుకే కదా. ఇసుక ఎంత ఉంటుందన్నా 800 ఉంటుంది. ఇది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, ఇది నేనేం చేసింది ఏం లేదు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే శాండ్ మీరు బయట నుంచి ఎంత యాడ్ చేస్తే, సిమెంట్ అనేది, ఇప్పుడు నువ్వు శాండ్ యాడ్ చేసేటప్పుడు సిమెంట్ ఏమి యాడ్ అవ్వదు కదా, సిమెంట్ 0 ఉంటుంది కదా, శాండ్లో సిమెంట్ ఉండదు కదా. అంటే నువ్వు శాండ్ యాడ్ చేసినప్పటికీ కూడా, ఇసుక బయట నుంచి కలిపినప్పటికి కూడా సిమెంట్ అనేది 200 గ్రాములే ఉంటుంది. ఎందుకంటే శాండ్ కలిపేటప్పుడు శాండ్ క్వాంటిటీ పెరుగుతుంది కానీ సిమెంట్ క్వాంటిటీ పెరగదు. అంటే నువ్వు ఇసుక కలిపిన తర్వాత కూడా సిమెంట్ అనేది 200 గ్రామ్సే ఉంటుంది. ఫైనల్గా సిమెంట్ ఎంత ఉంటుందో 200 గ్రామ్స్ ఉంటుంది. పర్సంటేజ్ ప్రకారం ఎంత ఉంది? 8/1/3 ఉంది. అంటే 8/1/3% అంటే 1/12 ఫ్రాక్షన్. 8/1/3 అంటే ఎంత? 1/12 ఫ్రాక్షన్. అంటే 1 పార్ట్ అంటే 1200. మనకు కావాల్సింది 12 పార్ట్స్ కావాలి. 12 పార్ట్స్ అంటే 2400. ఎంత? 2400. అంటే మొత్తం కలిపి 2400 ఉండాలి. అలాగే ఇది ఎంత ఉంది? 200 ఉంది. అంటే ఇది ఎంత ఉండాలి? 2200 ఉండాలి. మొత్తం కలిపితే 2400 టోటల్ కలిపితే. అంటే ఇది 1 పార్ట్ సిమెంట్ ఉందంటే మిగతా 11 పార్ట్స్ ఇసుక ఉంటుంది. అంటే ఫైనల్గా ఇసుక ఎంత కావాలి మనకు? 2200 కావాలి. ఇనిషియల్గా ఇసుక ఎంత ఉంది? 800 గ్రామ్స్ ఉంది. అంటే బయట నుంచి మనం ఎంత కలపాలి? 1400 గ్రామ్స్ కలపాలి. సో 1400 గ్రామ్స్ అంటే 1.4 kg. 8/1/3 అంటే మీకు 1/12 అని తెలియాలి. 12 పార్ట్స్ అంటే టోటల్ ఇసుక ప్లస్ సిమెంట్. ఈ 1 పార్ట్ అనేది సిమెంట్. 12 పార్ట్స్లో 1 పార్ట్ సిమెంట్ పోతే మిగతా 11 పార్ట్స్ ఇసుక అవుతుంది. 1 పార్ట్ 200 అంటే 11 పార్ట్స్ 2200. ఈ 2200 అనేది ఫైనల్గా. ఇనిషియల్గా మీకు 800 ఆల్రెడీ ఇసుక ఉంది, ఇంకొక 1400 బయట నుంచి కలపాలి. The population of a town was reduced by 12% in the year 2008. It was increased by 15% in the year 2009. The effect, overall effect they're asking. Overall effect. మొత్తం మీద పెరుగుదల లేదా తగ్గుదల అంటున్నాడు. నేనేమంటాను, 2008 సంవత్సరంలో ఒక పట్టణ జనాభా 12% తగ్గింది. అసలు జనాభా నాకు తెలియదు, 100 అనుకుంటున్నాను. 12% తగ్గింది అంటున్నాడు. సో 12% తగ్గింది కాబట్టి 100 మీద 12%, అంటే 12 తగ్గుతుంది, 88 అవుతుంది. దాని తర్వాత 15% పెరిగింది అంటున్నాడు. ఈ 88 మీద 15% తగ్గితే కిందికేసి తీసేస్తున్నాను, పెరిగితే పైకేసి కలుపుతున్నాను. అంతే, నేనేం చేయట్లా. 100 అనుకున్నాను, 100 ప్రకారం ముందుకెళ్తున్నాను. 88లో 10% అంటే 8.8, 5% అంటే 4.4. అప్పుడు మనకి ఎంత అవుతుంది? 13.2 అవుతుంది. మొత్తం ఎంత అవుతుంది? 101.2 అవుతుంది. అంటే 100 కాస్త 101.2 అయింది అంటే 100 కాస్త 101 అవుతుంది అంటే పెరుగుతున్నట్టేగా. ఎంత పెరిగింది? 1.2% పెరిగింది. సో 100 కాస్త 101.2 అయిందంటే 1.2% పెరిగింది. నెక్స్ట్, ఏ పర్సన్ స్పెండ్స్ 75% ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్. ఇఫ్ హిస్ ఇన్కమ్ ఇంక్రీజెస్ బై 20% అండ్ హిస్ ఎక్స్పెండిచర్ ఇస్ ఆల్సో ఇంక్రీజెస్ బై 8%, ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద సేవింగ్స్ ఈజ్ వాట్? సో మనందరికి కూడా తెలుసు, ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచరు ప్లస్ సేవింగ్. ఆదాయము ఈజ్ ఈక్వల్ టు ఖర్చు ప్లస్ పొదుపు, ఖర్చు ప్లస్ ఆదా. ఒక వ్యక్తి తన ఆదాయం అంటున్నాడు, ఆదాయం ఎంతో నాకు తెలియదు, 100 రూపీస్ అనుకుంటున్నాను. 75% ఖర్చు చేశాడు అంటున్నాడు, ఖర్చు 75%. అప్పుడు సేవింగ్ ఎంత అవుతుంది? 25% అవుతుంది. పొదుపు అనేది 25 అవుతుంది. ఆదాయం 100, ఖర్చు 75, పొదుపు 25. అతని ఆదాయం 20% పెరుగుతుంది, అంటే 100 మీద 20% పెరుగుతుంది. సో 100 మీద 20% పెరుగుతుంది అంటే 20 పెరుగుతుంది, అది 120 అవుతుంది.
నెక్స్ట్ ఖర్చు కూడా 8% పెరిగింది. అతని ఖర్చు కూడా 8% పెరిగింది. 75 మీద 8%. 75 మీద 8%. 875 టైమ్స్ 600 పర్సెంటేజ్ ఉంది కాబట్టి 2 zeros తీసేయాలి. అంటే 6 పెరుగుతుంది. 75 మీద 8% అంటే 6. 875 టైమ్స్ 600 పర్సెంటేజ్కు 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. 6 మిగులుతుంది. 6 పెరుగుతుందంటే 81 అవుతుంది. ఇది కొత్త ఆదాయము, ఇది కొత్త ఖర్చు. ఇప్పుడు మరి కొత్త పొదుపు ఏమవుతుంది చెప్పండి, కొత్త సేవింగ్ ఏమవుతుంది చెప్పండి. 120లో నుంచి ఆదాయంలో నుంచి ఖర్చు తీసేస్తే సేవింగ్ వస్తుంది. ఎంత వస్తుందని 39. అంతకుముందు నీ పొదుపు ఎంత 25, ఇప్పుడు ఎంత 39. అంటే ఎంత పెరిగింది? 14 పెరిగింది. కానీ మన ఆన్సర్ 14 కాదు. 14 దేని మీద పెరిగింది? 25 మీద పెరిగింది. శాతం కావాలి మనకు, ఎంత శాతమో కావాలి. సో 25 మీద 14 అనేది ఎంత శాతం? 25 4s are 14 4s are 56. So saving it is increased by 56%. నెక్స్ట్ చూడండి, సురేష్ ఇన్కమ్ ఇచ్చినాడు 40,000. ఓకే, జాగ్రత్త చూడండి మీరు. సురేష్ ఇన్కమ్ ఇట్ ఇస్ వాట్ 40,000. అడిగింది అంటే ఇనిషియల్ సేవింగ్ అడుగుతున్నాడు. సో ఇనిషియల్ సేవింగ్ ఐ డోంట్ నో. ఇన్కమ్లోంచి సేవింగ్ తీసేస్తే ఏమొస్తుంది? ఎక్స్పెండిచర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఆల్ ఆఫ్ యూ, ఆదాయం 8% పెరిగింది. 8% అంటే ఎంత పెరుగుతుందన్నా మనకు 3,200 పెరుగుతుంది. అప్పుడు మనకి ఎంత వస్తుంది? 43,200 వస్తుంది. కానీ ఇనిషియల్ సేవింగ్ ఎంతో తెలియదు మనకు. తొలత తను చేసినటువంటి పొదుపు ఎంత అని అడుగుతున్నాడు. నేనేమంటానంటే త్రూ ఆప్షన్ ద్వారా వెళ్తాను ఈ క్వశ్చన్కి. ఎక్స్ అనుకొని వెళ్ళిన ఆన్సర్ వస్తుంది, బట్ ఎక్స్ అనుకొని వెళ్తే ఇట్ విల్ టేక్ సమ్ టైం. త్రూ ఆప్షన్ ద్వారా వెళ్తాను. త్రూ ఆప్షన్ ద్వారా కూడా ప్లెయిన్ నెంబర్తో వెళ్తాను. 10,000 అనేది ఒక ప్లెయిన్ నెంబర్ కాబట్టి, ఈజీ నెంబర్ కాబట్టి. ఒకవేళ తొలత తను చేసినటువంటి సేవింగ్ 10,000 అవుతే అప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది? 30,000 అవుతుంది. అంతే కదా. 40,000 నుంచి 10,000 తీసేసి 30,000. ఇప్పుడు ఏమన్నాడు? ఎక్స్పెండిచర్ ఈజ్ ఇంక్రీజ్ బై 12% అనేది అంటున్నాడు. ఎక్స్పెండిచర్ 12% ఇంక్రీజ్ అయిందంటే 12 3 36, 3,600 యాడ్ అవుతుంది. అప్పుడు 33,600 అవుతుంది. ఇప్పుడు చూడండి, మీరు జాగ్రత్తగా చూస్తే 43,200లో నుంచి 33,600 తీసేయాలి. 43,000 నుంచి 33,000 తీసేస్తే 10,000. కానీ 200 నుంచి 600 తీసేయలేము. అందుకని 1,200 నుంచి 600 తీసేద్దాం. అప్పుడు ఎంత అవుతుంది? 1,200 నుంచి ఒక 600 తీసేస్తే 600 వస్తుంది. అంటే 9,600 వస్తుంది. 43,200 నుంచి 33,600 తీసేస్తే 9,600. అంటే 10,000 కాస్త 9,600 ఎంత తగ్గింది? 400 తగ్గింది. 10,000లో 400 అనేది 4%. వాడు చెప్పింది కూడా అదే కదా, పొదుపు 4% తగ్గిందని. అంటే మనం 10,000 తీసుకొని చేస్తే మనకు ఆన్సర్ సూటబుల్ అయింది. సో దట్ ఈస్ ద రీజన్ యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఫస్ట్ ఆప్షన్. మీరు అడగొచ్చు క్వశ్చన్, సార్ ఫస్ట్ ఆప్షన్ 10,000 మీకు సాటిస్ఫై అయింది కాబట్టి మీకు ఓకే సార్, ఒకవేళ 10,000 సాటిస్ఫై కాకపోతే ఏం చేసేవాళ్ళు సార్? 10,000 ప్రకారం తీసుకుంటే నాకు ఎంత శాతం తగ్గిందో చూసేవాడిని, లెక్క ప్రకారం ఎంత శాతం తగ్గిందో చూసుకొని డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. అంతేగాని ఇంకొక ఆప్షన్ ద్వారా వెళ్ళను నేను. ఇప్పుడు నేను చూడండి, 10,000 తీసుకుంటే నాకు 400 తగ్గింది. ఒకవేళ నాకు 10,000 తీసుకుంటే సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, ఇప్పుడు 400 ప్లస్ ఇంకొక వాల్యూ వస్తుందిగా. 10,000 తీసుకుంటే నాకు ఎంత వచ్చింది, కానీ నాకు ఎంత కావాలి, ఇంతకి ఎంత వస్తే గింతకి ఎంత రావాలనేది మనం ఆన్సర్ ఈజీగా ప్రిడిక్ట్ చేయొచ్చు. అంతేగాని ఫస్ట్ ఆప్షన్ ఫెయిల్ అయిందని సెకండ్ ఆప్షన్ ఫెయిల్ అయిందని థర్డ్ ఆప్షన్ ఫెయిల్ అయిందని ఫోర్త్ ఆప్షన్, ఇన్ని ఆప్షన్ చెక్ చేయక్కర్లా. నా అజంప్షన్ ప్రకారం ఎంత వచ్చింది, లెక్క ప్రకారం ఎంత రావాలి, దాన్ని ఈక్వేట్ చేసుకుంటా, ఆన్సర్ వచ్చేస్తుంది. In a college, the ratio of the boys and girls is M:1. 35% of the boys and 45% of the girls got scholarships. Then percentage of students who did not get the scholarship. మనకు కావాల్సిన పాజిటివ్ వాల్యూ కాదు, నెగిటివ్ వాల్యూ. సో పొందని విద్యార్థుల శాతం కావాలి. ఇప్పుడు 35% మంది బాయ్స్కి వస్తున్నానా అంటే 65% మంది బాయ్స్కి రానట్టేగా. 35% మంది బాయ్స్కి వస్తుంది అంటే 65% మంది మనకి రానట్టేగా. గర్ల్స్ ఎన్ అంట, 45% స్కాలర్షిప్ వస్తుందంటే 55% రానట్టేగా. ఇప్పుడు చూడండి,
మొత్తం ఎంతమంది ఉన్నారు పర్సంటేజ్ క్యాన్సిల్ చేయండి, పర్సెంట్ క్యాన్సిల్ అయిపోతే రెండింటిలోంచి కూడా 5ని కామన్ తీయొచ్చు. దీంట్లో 5 కామన్ ఉంది, దీంట్లో 5 కామన్ ఉంది. 5ని కామన్ తీస్తే 5 టేబుల్లో 65 13 టైమ్స్ పోతుంది. సో 13m. ఇక్కడ 5 టేబుల్లో 11 టైమ్స్ పోతుంది, 11n. సో డివైడెడ్ బై m+n. మొత్తం విద్యార్థులు, వీళ్ళు మొత్తం విద్యార్థులు m+n. ఆ m+nలో వీళ్ళకి స్కాలర్షిప్ రావట్లేదు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? థర్డ్ ఆప్షన్. x percentage of 670 is less than 17% of 770 by 17. Then x is equal to what? 670లో x శాతం విలువ 770లో 17% కంటే 17 తక్కువ అయితే అప్పుడు x విలువ ఎంత? చాలా జాగ్రత్తగా చూడాలి మీరు, చాలా జాగ్రత్తగా. 670లో మీరు జాగ్రత్త చూడండి. 670లో x శాతం విలువ 770లో 17% కంటే ఎంత తక్కువ? 17 తక్కువ. ఎంత తక్కువ? 17 తక్కువ. అయితే ఆ ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. 670లో ఎక్స్ శాతం అనేది 770లో 17% కంటే 17 తక్కువ అయితే అప్పుడు ఎక్స్ విలువ ఎంత? మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ దీనికి ఎలాంటి సర్కట్ చేయకర్లా. ఇప్పుడు ఫస్ట్ మీరు చూడండి, ఈ విలువలు చూడండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎంత ఉంది? 770 ఉంది. ఇక్కడ ఎంత ఉంది? 670 ఉంది. 770కి 670కి మధ్య డిఫరెన్స్ ఎంత? 100. 100లో 17 అనేది ఎంత పర్సెంటేజ్? 17%. ఇక్కడ ఆల్రెడీ 17% ఉంది అంటే ఎక్స్ ప్లస్లో కూడా 17% ఉండాలి. ఈ రెండు వాల్యూస్ మధ్య డిఫరెన్స్ 100 ఉంది. ఆ 100లో 17 అనేది 17%. 100లో 17 వాల్యూ 17%. ఇక్కడ ఆల్రెడీ 17% ఉంది కాబట్టి ఇక్కడ కూడా 17% ఉండాలి. 17% ఉంటేనే నీకు 17% కామన్ తీస్తే 17 క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎక్స్ప్రెస్లో ఏం రావాలి? మనకు 17 రావాలి. Raja's salary was reduced by 20%. Then back to the original salary, how much percentage increase on the reduced salary? మీకు అంతకుముందు కూడా చెప్పాను, స్టేట్మెంట్లో తగ్గించారు అని ఇచ్చారు, క్వశ్చన్లో పెరిగినా అంటున్నాడు. అలా ఆపోజిట్ వచ్చినప్పుడు రెడ్యూస్డ్ అంటున్నాడు, దాని తర్వాత హౌ మచ్ పర్సెంట్ సాలరీ ఇంక్రీజ్ అంటున్నాడు. 20% అంటున్నాడు. 20% అంటే మీకు ఫస్ట్ క్వశ్చన్ చెప్పా, 11th క్వశ్చన్ చెప్పా, దాని తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా చెప్పా. 20% అంటే 1/5. రెడ్యూస్డ్ అంటున్నాడు కాబట్టి 1/4. 1/4 అంటే 25%. చూడండి, 20% రెడ్యూస్డ్, 20% ఇది నథింగ్ బట్ 1/5. సో 1/5 రెడ్యూస్డ్ అన్నాడు కాబట్టి 1/4. సో 1/4 ఇస్ నథింగ్ బట్ 25%. సో ఇవన్నీ కూడా మనం పర్సంటేజెస్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్ లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్నారో, ఇది ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, సో పర్ఫెక్ట్ కోర్సెస్ కాంపీట్ మైండ్స్లో మీకు అందుబాటులో ఉన్నాయి. క్వాలిటీ కంటెంట్, బెస్ట్ షార్ట్ కట్స్తో మన దగ్గర పర్ఫెక్ట్ కంటెంట్ అనేది మన దగ్గర ఉంది. క్వాలిటీ కంటెంట్ అంటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు క్వాలిటీ కంటెంట్ తీసుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా దానివల్ల బెనిఫిట్ ఉంటుంది. సో ఇమీడియట్గా కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ ద పార్టిసిపేషన్.